Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దిరా బాబోయ్ అని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తున్న 2026 మోస్ట్ హైప్డ్ మూవీ ది ప్యారడైజ్ మూవీ టీజర్ వచ్చేసింది. ముందుగా మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే చెప్పిన టైంకి రిలీజ్ చేస్తారు. అంటే ఒక 2-3 మినిట్స్ అటు ఇటు జరిగిందనుకోండి, అది వేరే విషయం. అది పక్కన పెట్టేస్తే మ్యాక్సిమం చెప్పిన టైంకి అయితే వచ్చేసారు, అది మంచిది. ఇంకా టీజర్ విషయానికి వచ్చేస్తే బాగుంది, కానీ ఇంకా బాగుండొచ్చు. బాగానే ఉంది, కానీ ఇంకొంచెం బాగుంటే బాగుండేదేమో అన్నట్టుగా ఉంది. ఇన్ డీటెయిల్డ్గా టీజర్ ఎలా అనిపించింది అని మాట్లాడుకునే ముందు ఏంటంటే, ఈ మూవీ రిలీజ్ డేట్ని ఒఫిషియల్లీ టీజర్తో అనౌన్స్ చేసేసారు. 24th సెప్టెంబర్ 2026కి ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది. రెడీగా ఉండండి. టు బీ హానెస్ట్ మాట్లాడుకుంటే 2026కి మోస్ట్ హైప్డ్ మూవీ ది ప్యారడైజ్. ఈ ఇయర్లోని ది మోస్ట్ ఎవర్ హైప్డ్ మూవీ ప్యారడైజ్ మాత్రమే. ఎందుకంటే ఆ రేంజ్లోనే హైప్ని బిల్డ్ చేశారు. అనౌన్స్మెంట్ వీడియో దగ్గర నుంచి ఆయా షేర్ సాంగ్ వరకు మూవీకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఆడియన్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లోని యాంటిసిపేట్ చేసేలానే ఉంది, నచ్చేసేలానే ఉంది. సో టీజర్ మీద కూడా అదే భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే నాకు డౌట్ వచ్చింది, ఎంత ఎక్స్పెక్టేషన్స్తో టీజర్ చూసానంటే నా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ని దెబ్బేస్తాయి ఏమో అని. సో అందుకే చాలా లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. సో టీజర్ చూసిన తర్వాత నైస్, బాగానే ఉంది, కానీ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. ఇలా అనిపించడానికి మేజర్గా 2 రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఫాస్ట్ పేస్డ్ టీజర్ కట్. మేబీ మూవీ టీమ్ ఈ కథకి లేదంటే ఈ సినిమాకి ఇలా ఫాస్ట్ పేస్డ్ టీజర్ కట్ని రిలీజ్ చేస్తేనే బాగుంటుంది అని అనుకున్నారో ఏమో మనకి తెలియదు. కానీ ఎందుకు అంటే ఇంత ఫాస్ట్ పేస్లోని ఈ మూవీ యొక్క టీజర్ కట్ని పెట్టుకోవడం వల్ల ఏమనిపించిందంటే, మంచి మంచి షార్ట్స్ ఉన్నాయి టీజర్లోని, అవన్నీ ఫటఫట వెళ్ళిపోతూనే ఉన్నాయి అన్నమాట. ప్రాబ్లం ఏంటంటే టీజర్లో చాలా మంచి షార్ట్స్ పడ్డాయి. ముఖ్యంగా ఏంటంటే సినిమాటోగ్రఫీ అండ్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ భయంకరమైన రిచ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ అయితే టాప్ ఎండ్ ఉంది. బట్ ఏంటంటే ఆ విజువల్ని మనం ఫీల్ అయ్యేలోపే టీజర్ ఎండ్ అయిపోయింది. అందుకే ఈ ఫాస్ట్ పేస్డ్ కట్ ఎందుకో ఫస్ట్ టైం చూసినప్పుడు నాకైతే అంత అనిపించలేదు. అండ్ ఇంకొకటి, నాని అన్న చాలా లౌడ్గా డైలాగ్స్ చెప్పారన్నమాట. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్కి చాలా గట్టిగా అరుస్తూ డైలాగ్స్ చెప్పుండొచ్చు, అందుకే అంత లౌడ్గా ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే డైలాగ్ సరిగ్గా అర్థం కాలేదు, వినిపించలేదు. ఆల్ దిస్ బికాస్ ఆఫ్ మిక్సింగ్, అదే ఆడియో మిక్సింగ్ వల్ల వచ్చిన మిస్టేక్ ఏమో అని అనుకుంటున్నాను. దానివల్లే టీజర్ బాగానే ఉన్నప్పటికీ ఇది మాత్రం మేజర్ కంప్లైంట్ అయిపోయింది. ఓకల్ అయితే సరిగ్గా అర్థం కాలేదు. మళ్ళీ టీజర్ని చూసే సబ్‌టైటిల్స్ ఆన్ చేసుకుంటే కానీ ఆ వర్డ్స్ అర్థం కాలేదన్నమాట. అది మిక్సింగ్ వల్ల వచ్చిన ఇష్యూనే అని నేను అనుకుంటున్నాను. మేబీ మూవీలోని మరీ ఈ రేంజ్లో డైలాగ్స్ అంటే లౌడ్ డైలాగ్స్ ఉన్నప్పుడు ఇలాంటి మిక్సింగ్ పెట్టుకుంటే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అవుద్ది. ఇది చూసుకుంటే మంచిది. నాకు తెలిసినంత వరకు మూవీలో ఇలాంటి మిస్టేక్స్ అయితే చెయ్యరు. మేబీ ఇప్పుడు వస్తున్న ఈ కంప్లైంట్స్ని రెక్టిఫై చేసుకుంటారని అనుకుంటున్నాను. అంతే, ఈ రెండే కొంచెం మేజర్ కంప్లైంట్స్లా అనిపించాయి. అండ్ ఇంకొకటి మేజర్ కంప్లైంట్ అని చెప్పను కానీ, ఆయా షేర్ సాంగ్ అండ్ ప్యారడైజ్ అనౌన్స్మెంట్ టీజర్లో వచ్చిన మ్యూజిక్ మనకి బాగా ఎక్కేయడం వల్ల ఏమో తెలీదు. దాంతో కంపేర్ చేసుకుంటే టీజర్లో ఉన్న మ్యూజిక్ అంత హై అయితే అనిపించలేదు, అంతే. బట్ కంపారిటివ్లీ చూసుకోకుండా ఉంటే మాత్రం మ్యూజిక్ అయితే బాగానే ఉంది. బట్ ఆయా షేర్ ఆ మ్యూజిక్ ఉంది కదా, దాంతో కంపేర్ చేసుకుంటే మరీ అంత హై అయితే ఇవ్వలేదు, అంతే. బట్ మ్యూజిక్ ఈజ్ గుడ్. మిక్స్డ్ ఒపీనియన్ కలిగిన విషయాలు పక్కన పెట్టేస్తే నాకు బాగా నచ్చింది మాత్రం, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టాప్ నాచ్. చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ నిజంగానే టాప్ ఎండ్ ఉంది. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. పెట్టిన బడ్జెట్లో ప్రతి రూపాయి ఫ్రేమ్లో కనిపిస్తుంది. అండ్ ప్రాపర్ విజువల్ రిప్రజెంటేషన్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. నాకైతే ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ పరంగా టీజర్ అద్భుతంగా అనిపించింది. అండ్ ఇంకొకటి, మనం దసరాలోని హిట్ 3లోని నాని అన్న వైలెన్స్ని చాలా లిమిటెడ్గానే చూసాం. ది ప్యారడైజ్ మాత్రం అంతకు మించి, దానికి మించి డబల్ ట్రిపుల్ ఉంటుందని అయితే నాకు అర్థమైంది టీజర్ చూసినప్పుడు. ఆ బ్లడ్ బాత్ ఏంటండి బాబు! నాని అన్న సినిమాల్లోని మునుపెప్పుడు మనం చూడలేనంత హై లెవెల్, హై వోల్టేజ్ యాక్షన్ ఈ సినిమాలో ఉంటుందని అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది టీజర్ చూస్తున్నప్పుడు. వైలెన్స్ అయితే అసలు కష్టం. ఎందుకంటే నాని అన్న ఇంతకుముందు ఎప్పుడో చెప్పినట్టు గుర్తు, పిల్లలకి నాట్ అలౌడ్ అన్నట్టుగా
డెఫినెట్లీ వైలెన్స్ అల్టిమేట్ ఉంటుంది ఈ మూవీలోని. వైలెన్స్‌తో నిండిన యాక్షన్‌ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ ఫుల్ మీల్స్ అవ్వుద్దనే హోప్ అయితే క్రియేట్ చేసింది ఈ సినిమా. ముఖ్యంగా నాకు కుప్పల కొద్దీ శవాల పైన కూర్చొని ఈ దిష్టి తీసుకుంటాడు చూడండి, అదైతే భయంకరంగా నచ్చింది. నాకు పర్సనల్లీ ఈ సీను సినిమాకి హైలైట్ అవ్వుద్దేమో అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే టీజర్‌లోనే సింగిల్ హ్యాండ్ మీద రొటేట్ అవుతున్నట్టు ఒక షాట్ ఉంది చూసారా? అది కూడా ఈ సీన్‌కి రిలేటెడే అనుకుంటాను. అది కూడా బావుంది. చాలా నచ్చింది. యాక్షన్ వైస్ మాత్రం ఈ సినిమా ఫుల్ మీల్స్ పక్కా అనే ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తుంది మామ. అండ్ ఇంకొకటి, మూవీ ప్లాట్ గురించి పూర్తిగా రివీల్ చేయలేదు కానీ అర్థమైపోతుంది మనకి 'కేజీఎఫ్' వీటిలో ఎలాంటైతే టెంపో ఉంటదో అదే టెంపో, కాకపోతే వేరొక టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అయితే ఈ మూవీలో మనం చూడబోతున్నాం అంతే. మూవీ 2 టైమ్స్ పోస్ట్‌పోన్ అయ్యింది, డిలే అయ్యింది. ఇప్పుడు 24థ్ సెప్టెంబర్‌కి రిలీజ్ అంటున్నారు. అయినా ఈ సినిమా మీద హోప్స్ ఉన్నాయా అంటే యెస్ ఉన్నాయి. ఉన్న హైప్‌ని నాశనం చేసే పనులైతే వీళ్ళు చెయ్యట్లేదు. మినిమమ్ సాటిస్ఫైయింగ్ అనిపించేలాగా ఏదో ఒకటి దించుతూనే ఉన్నారు ఈవెన్ విత్ దిస్ టీజర్. కానీ ఈ సినిమా మీద ఇంకా హోప్ ఉండడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నాని అన్నే. ఆయన ఒక సినిమా కోసం ఇంత టైమ్ అండ్ ఎఫర్ట్ పెట్టడం డెఫినెట్లీ ఈ సినిమాలో ఏదో ఉంది అనే హోప్ అయితే క్రియేట్ చేస్తుంది. ఆయన సినిమాలు ఎప్పుడూ డిలే అవ్వలేదు. చెప్పిన టైంకి, చెప్పిన డేట్‌కి వచ్చేసేవి. ఇంకా చెప్పాలంటే 1, 2 సినిమాలు చెప్పిన డేట్ కంటే ముందే రిలీజ్ అయిపోయినవి కూడా ఉన్నాయి. కానీ ఈసారి 2 సార్లు పోస్ట్‌పోన్ అయ్యింది. కానీ అయినా ఆయన తగ్గకుండా ఈ సినిమా కోసం ఆయన కంప్లీట్ బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి చాలా కష్టపడుతున్నారు. చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఈ సినిమా విషయంలోని. అందుకే నాకు ఈ సినిమా మీద ఇంకా హోప్ ఉంది. ఆయన ఇంత నమ్మి ఈ సినిమా విషయంలో ఇంత కేర్ తీసుకొని ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నారంటే ఈ సినిమాలో ఏదో ఉండబట్టే కదా! సో, అందుకే ఈ సినిమాని నేనింకా నమ్ముతున్నాను. అది మ్యాటర్. ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ఉండబోతుంది. 24థ్ సెప్టెంబర్ థియేటర్‌లో తగలడిపోతాయి. రెడీగా ఉండండి. నాకైతే ఆ హోప్ ఇంకా ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. మీకేమనిపించింది అసలు టీజర్ చూసిన తర్వాత? మీ ఒపీనియన్ అయితే కామెంట్స్‌లో చెప్పండి. అండ్ టీజర్‌లో ఇంకేమైనా డీటెయిల్స్ లాంటివి ఉన్నాయా అంటే డెఫినెట్‌లీ వి విల్ ట్రై టు మేక్ సమ్ అదర్ వీడియో అబౌట్ దిస్. చేద్దాం. అండ్ ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది కాబట్టి డెఫినెట్‌లీ ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లోని ఎవరైనా ఫిల్మ్ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 600K ఫాలోవర్స్‌కి 600K సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరగా ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.